స్టాఫ్ అందరినీ పంపించి మైథిలిని ఒంటరిగా లోపలికి ఎందుకు తీసుకెళ్తున్నాడు? మైథిలిని ఏం చేస్తాడు? కొంపతీసి మైథిలిని రేప్ చేస్తాడా? నో నో, అలా జరగకూడదు. కళ్యాణ్ నావాడు, నాకు మాత్రమే సొంతం అని అనుకుంటుంది శ్రేయ. వదులు కళ్యాణ్ అని మైథిలి ఏడుస్తున్నా కూడా వినిపించుకోకుండా తనని థర్డ్ ఫ్లోర్కి తీసుకువెళ్ళి వాళ్ళు కూర్చునే క్యాబిన్లో నుంచి అక్కడి నుండి స్పెషల్ ఛాంబర్లోకి తీసుకెళ్ళి తనని బలవంతంగా సోఫా మీదకి నెడతాడు. మైథిలి సోఫాని చూసి భయపడుతూనే కళ్యాణ్ వైపు చూస్తుంది. అప్పటికే కళ్యాణ్ షర్ట్ బటన్స్ విప్పుతుంటాడు. మైథిలికి అది చూడగానే పై ప్రాణాలు పైనే పోతూ, వద్దు కళ్యాణ్, నన్ను ఏమీ చేయొద్దు, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు అని అంటుంది. కళ్యాణ్ షర్ట్ విప్పి పక్కకు వేసి టెండర్ పోయిందని గుర్తు చేసుకుంటూ షర్ట్ లేని బేరు బాడీతో తన మీదకి కోపంగా వస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్స్తో షేర్ చేయండి.